హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బ్లడ్ రిలేషన్ టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మరి క్వశ్చన్ చూడండి. ఏ ఫ్యామిలీ హ్యాస్ 7 members ABCDEF and G. There are 4 adults and 3 children. Among the children's F and G are girls and A and D are brothers. A is a doctor. E, who is an engineer, is the wife of one of the brothers, and they have 2 children. B is married to D, and B and D's child is G. Then who is C అంటున్నాడు. సో ఇక్కడ ABCDEFG సభ్యులుగా ఒక కుటుంబంలో 4 పెద్దవారు, అదేవిధంగా 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలలో ఎఫ్ మరియు జీలు సో బాలికలు అన్నాడు. ఏ మరియు డీలు సోదరులు. ఏమంటున్నాడు ఇక్కడ? సోదరులు. ఏ మరియు డీలు సోదరులు. ఏ ఒక వైద్యుడు అన్నాడు. ఇంజనీర్ అయిన ఈ 2 సోదరులలో ఒకరి భార్య అన్నాడు. మరియు వీరికి 2 ఏమన్నాడు? పిల్లలు ఉన్నారు అంటున్నాడు. బి డీను వివాహం చేసుకునేను. మరియు బి డీల సంతానం జి. అయితే సి ఎవరు అనేది క్వశ్చన్. ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సెంటెన్స్ ఫామ్ చేయాలి. అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఎంత? 7 members అనేది ఒక పాయింట్. అదేవిధంగా ఎఫ్ అండ్ జి ఆర్ గర్ల్స్ అన్నాడు. సో ఇది చూడండి, ఎఫ్ అండ్ జి ఆర్ ఏమన్నాడు ఇక్కడ? గర్ల్స్ ఇచ్చిండు. ఇది ఒక పాయింట్ తీసుకోవాలి. ఎఫ్ అండ్ జి ఆర్ గర్ల్స్. అలాగే ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్ అన్నాడు. ఇది మనకి పాయింట్. ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్ అనేది ఏదైతే నీకు ఇచ్చిందో అది మనకు మెయిన్ పాయింట్ అవుతుంది. సో ఏ అండ్ డి ఆర్ ఏం రాసుకోవచ్చు? బ్రదర్స్. సో బ్రదర్స్ అని తీసుకోవచ్చు. అండ్ ఏ ఇస్ ఎ డాక్టర్ అన్నాడు. ఏ ఇస్ ఎ డాక్టర్. కానీ ఇక్కడ ఏదైతే మనకి డాక్టరా లేదంటే ఇంజనీర్ అనే మెన్షన్ ఇక్కడ అడగడం లేదు కాబట్టి అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ హూ ఈస్ అన్ ఇంజనీర్ ఈస్ ద వైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ ది బ్రదర్స్ అన్నాడు. అంటే ఈ అనేవారు ఈ డీలలో ఒకరి భార్య అవుతుంది, కానీ ఎవరి భార్య అవుతుంది అనేది చెప్పలేదు. అప్పుడు ఈ అని ఇక్కడ చూడండి, ఇంజనీర్ అయిన ఈ 2 సోదరులు ఒకరి భార్య అంటే అక్కడ పాయింట్ అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి, ఏ భార్య అయినా డి భార్య అనేది క్లారిటీ లేదు కాబట్టి అది హోల్డ్లో పెట్టేయాలి. తర్వాత వీరికి 2 సంతానం ఉన్నారు. ఎవరు అంటే ఈ మనకి తెలిస్తేనే కదా, ఎవరి భార్య అని తెలిస్తేనే కదా మనం వాళ్ళకి 2 పిల్లలని మనం సెట్ చేస్తాం. కానీ లేదు, అప్పుడు ఒక క్లూ ఉంటుంది. బి డిని వివాహం చేసుకున్నాను. బి డిని వివాహం చేసుకున్నాను అంటే చూడండి ఇక్కడ మనకి ఇచ్చిండు, క్లారిటీకి ఇచ్చిండు. చూడండి ఇక్కడ. సో బి ఇస్ మ్యారీడ్ టు డి అన్నాడు. సో బి ఇస్ మ్యారీడ్ టు డి అన్నాడు కాబట్టి సో బి సో డీలు మ్యారీడ్ కపుల్ అని చెప్పుకుంటే డి ఆల్రెడీ పురుషుడు కాబట్టి బి స్త్రీ అవుతారు. అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు. అప్పుడు మనకు ఇంజనీర్ అయిన ఈ 2లో ఒకరు భార్య అంటే ఈ పాయింట్ రేజ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏ యొక్క భార్య ఎవరవుతారంటే ఈ అవుతారని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలి? వీళ్ళకి 2 సంతానం అన్నారు. వీళ్ళకి 2 సంతానం అంటే ఎవరెవరు అనేది మనకు తెలుసా ఇక్కడ? సో వీళ్ళకి 2 సంతానం ఎవరెవరనేది చెప్పలేదు. రైట్. ఇంకోటి ఇక్కడ బి డీల సంతానం జి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో బి అండ్ డి చైల్డ్, సో బి అండ్ డి చైల్డ్ ఇస్ జి అన్నాడు. అంటే బి డీల యొక్క చైల్డ్ ఎవరంటే జి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పాయింట్కి వెళ్ళాలి. సో ఎఫ్ జీలు గర్ల్స్ అన్నాడు కాబట్టి సో జి అని గర్ల్ అంటే అమ్మాయి అని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉన్న 7 members లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఉన్న 7 members లో ఇక్కడ చూడండి ఏ వచ్చారు, బి వచ్చారు, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎవరు వచ్చారు? డి వచ్చారు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈ వచ్చారు, ఆ తర్వాత జి వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు రాలేదు? సి అండ్ ఎఫ్ రాలేదు. అంటే వీళ్ళకి 2 చిల్డ్రన్స్ కదా, అంటే ఈ అండ్ ఎఫ్ అంటే ఎఫ్ అండ్ సి రాలేదు. కానీ ఆల్రెడీ నీకు తెలుసు ఎఫ్ అనే వాళ్ళు ఎవరు? గర్ల్. సో ఎఫ్ అనేవారు గర్ల్ కాబట్టి అప్పుడు ఎఫ్ కి మైనస్ కి ఇండికేట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎఫ్ జీలు స్త్రీలు అవుతున్నారు అని చెప్పిండు అని అంటే ఖచ్చితంగా సో ఎఫ్ జీలు స్త్రీలు అవుతున్నారంటే సి అనేవాడు పురుషుడు అని మనం మెన్షన్ చేయాలి. లేదనుకుంటే వీళ్ళిద్దరిది స్త్రీలు అని చెప్పాడు. ఎందుకంటే ప్రత్యేకంగా ఎఫ్ జీలకి స్త్రీలు అని మెన్షన్ చేసిండు అని అంటే సో ఇక్కడ ఎఫ్ జీలకి స్త్రీలు అని మెన్షన్ చేసిండంటే ఖచ్చితంగా సి అనేవాడు పురుషుడై ఉండాలి. రైట్. అది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. రైట్. ఇప్పుడు ఏస్ ఇక్కడ ఏమన్నాడు అని అంటే సి ఎవరు అన్నాడు. సి ఎవరు అని అంటే హూ ఇస్ సి అన్నాడు. సో ఏస్ సన్ అన్నాడు,
ఏస్ సన్ ఏ అండ్ సి ఏమని తీసుకోవచ్చు మనం? సో వైఫ్ అండ్ హస్బెండ్. సో ఏ అండ్ సి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అప్పుడు ఏ అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సి ఎవరన్నాడు? మరి ఏకి ఈకి మనకి సంతానశం చిల్డ్రన్సే కదా వీళ్ళు, ఎఫ్ సీలు. అప్పుడు ఏకి ఈకి సంతానం సి కాబట్టి అప్పుడు సి అనేవాడు సన్ అని చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, ఏస్ సన్ ఏక కుమారుడు అవుతాడని చెప్తున్నాడు. ఏ ఆప్షన్ రైట్ అన్నట్టే కదా. ఇప్పుడు ఎఫ్ ఫాదర్ అన్నాడు. సో ఎఫ్ యొక్క ఫాదర్ అవుతారా? సి కాదు కదా. అలాగే చూడండి, ఈస్ డాటర్ అన్నాడు. ఈ యొక్క డాటర్ అని చెప్పాలా? కాదు కదా. ఖచ్చితంగా ఎఫ్జీ అని చెప్పిండంటే మనకు ఖచ్చితంగా వీడు పురుషుడై ఉండాలి. అలాగే జీస్ బ్రదర్ అన్నాడు. జీస్ బ్రదరా? కాదు కదా. అలా అన్నట్టు అందుకోసం సో ఏ యొక్క సన్ అని మాత్రమే మనకి ఆప్షన్ అనేది రైట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి మనం దాన్ని ఆప్షన్ ఏగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఆన్లైన్ అనేది సో పర్ఫెక్ట్ గా సో లో లెవెల్ టు హై లెవెల్ వరకు చెప్పడం జరిగింది. ఎవరైనా ఇప్పటికైనా నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి రెడీ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇప్పటి నుండి అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయితే మనకు ఒక మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి మన సో ఆన్లైన్ లో అర్థమెటిక్ రీజనింగ్ మీకు మంచి సబ్జెక్ట్, మీరు బై చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉంటే ఖచ్చితంగా గోపి స్టడీ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అర్థమెటిక్ రీజనింగ్ పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినండి. బ్రహ్మాండంగా ఉంది. సో ఫీడ్బ్యాక్ అయితే సూపర్ ఉంది. అంత డెప్త్ ఎక్కడ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. అంత క్లారిటీగా ఉంది. సో అందులో షోగా చెప్తా ఉంటారు, బట్ మన కంటెంట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎలా సబ్జెక్ట్ చదివితే ఎంత స్కోర్ చేయొచ్చు అనేది మనం దేన్ని పట్టుకుంటే అంత స్కోర్ చేస్తామో అటువంటి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళదే క్లాసెస్ వినాలి. కాబట్టి సో ఇటువంటి అనేది సో నంబర్ ఆఫ్ మోడల్స్ మీరు వినొచ్చు. ఓకేనా? ఎవరైతే సో మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కి సో ఇలాంటి ఆన్లైన్ కాన్సెప్ట్ ఉన్న అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మీరు సో ఒక జాబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇటువంటి కాన్సెప్ట్ తోటి వినాలి. కాబట్టి సో అందరూ సక్సెస్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.